ఈరోజు దళిత వైతాళికుడుగా పేరుగాంచిన భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, ఎస్సీ ఎస్టీ మెయింటెనింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు మరియు మిత్రులు గురుతుల్యులు నాయకంటి నరసింహశర్మ గారు, వనపర్తి బీజేపీ లీడర్ రాము గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, తెలుగు సాహిత్యంలో ముగ్గురిని దళిత వైతాళికులుగా మనం పేర్కొంటాము. అందులో భాగ్యరెడ్డి వర్మ గారు, అరిగే రామస్వామి గారు, బిఎస్ వెంకట్రావు గారు. ఈ ముగ్గురు దళిత వైతాళికులని హైదరాబాద్ సంస్థానంలో ఆ రోజుల్లో పేరుగాంచినారు. మన భాగ్యరెడ్డి వర్మ గారు హైదరాబాద్లో ఆది హిందూ మహాసభను స్థాపించి దళితుల్లో చైతన్యం తీసుకొచ్చి 1906-33 మధ్యన 26 దళిత బాలిక పాఠశాలలు పెట్టి దళితుల విద్యకై కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ గారు. భాగ్యరెడ్డి వర్మ గారు 1888 మే 22న పుట్టి ఫిబ్రవరి 18, 1939లో మరణించారు. మాదరి వెంకయ్య, రంగమ్మ అనే దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. మొత్తం 5గురు సంతానం. అయితే చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి చిన్న కిరాణా కొట్టుతో వీళ్ళని పోషించింది. ఈ విధంగా భాగ్యరెడ్డి ఆ రోజు వాళ్ళ ఇంటికి ఒక గురువు వచ్చేవాళ్ళు. రేడు అంటే రెడ్డి. ముందు దళితులే ఈ దేశంలో ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారు, పాలకులు దళితులే అని రెడ్డి అంటే రేడే రెడ్డి కనుక మనం పాలకులమే అని ఆ గురువు ఆయనకు రెడ్డి అని పెట్టింది. ఆ రోజు ఆర్య సమాజం ఈయనకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఒక శైవ భక్తుడు, ఆర్య సమాజం వాళ్ళు కలిసి వర్మ అని ఈ విధంగా మొదలైన బాగయ్య ఈయన పేరు చిన్నప్పుడు. ఆ విధంగా బాగయ్యనే భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందాడు. కనుక దళితులు వెనుకబడడానికి అవిద్యనే కారణమని విద్యావ్యాప్తి కొరకు దళితుల్లో మొట్టమొదట బాలికలకు పాఠశాలలు, ఆది హిందూ మహాసభ, జగన్మిత్ర మండలి, తర్వాత మన్య సంఘము, ఆంధ్ర నాటక సంస్కార సంఘము, అహింసా సమాజం, ఇట్లా వివిధ సంస్థలను స్థాపించి విద్యావ్యాప్తికి తోడ్పడ్డ మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ గారు. ఆయనకు బాల్యంలోనే లక్ష్మి అనే ఆమెతో వివాహం జరిగింది 18 ఏళ్ల వయసులో. తర్వాత వాళ్ళ ఇంటికి ఒక శివగురువు వచ్చేవాళ్ళు. తర్వాత ఆయన సాంప్రదాయ విద్య కాకుండా గురువుల ద్వారా విద్యను అభ్యసించాడు. ఆ రోజుల్లో శాంత్యన్ దోష్ అని ఆ బారిస్టర్ చదివిన ఒక క్రిస్టియన్ సన్యాసి ఈయనకు పెత్తనం ఇచ్చి మొత్తం ఆయన కుటుంబ వ్యవహారం ఇచ్చి ఆయన కూడా ఆయనకు తోడ్పడ్డాడు. బారిస్టర్ శాంతన్ అనే ఆయన క్రిస్టియన్. ఆ విధంగా మొట్టమొదటి ఆర్య సమాజం, బ్రహ్మ సమాజంలో ఉంటూ ఆ సిద్ధాంతాలు నచ్చక దళితులకి ఈ సంఘాలు, ఈ సమాజాలు ఏం ఉపయోగపడవని బౌద్ధ మతంలోకి వెళ్తాడు. బౌద్ధ మతంలోకి వెళ్ళి తన కుమారుని కూడా గౌతమ్ అని పేరు పెట్టుకుంటాడు. హైదరాబాదులో ఇప్పటికీ వాళ్ళ పెట్టిన పాఠశాలలు వాళ్ళ కుమారులు నడుపుతున్నారు. ఈ విధంగా సమాజహితంకై ఆ రోజుల్లో దళితుల్లో వ్యాపిస్తున్న జోగిని, దేవదాసి వ్యవస్థలను, బాల్య వివాహాలను నిర్మూలించడానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు మన భాగ్యరెడ్డి వర్మ గారు. ఈ విధంగా హైదరాబాద్లో ఆ రోజుల్లో అనేక సామాజిక అంశాల్లో పెద్ద సభలు పెట్టి హరికథలు, బుర్రకథల ద్వారా దళితుల్లో చైతన్యం తీసుకొచ్చి సమాజ హితంకై దళితులు నిజంగా వెనుకబడిన వాళ్ళు, ఆ మధ్య ఆసియా నుంచి వచ్చిన ఆర్యులే ఈ దళితులని వీళ్లకు ఆ పేరు పెట్టారు. దళితులు కాదు, వీళ్ళే ఆది హిందువులు, వీళ్ళే పాలకులని ఈ విధంగా సమాజంలో చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు మన భాగ్యరెడ్డి వర్మ గారు. కనుక అటువంటి భాగ్యరెడ్డి వర్మ గారి ఆశయాలను మనం కూడా ఈరోజు సమాజంలో అందరూ పాలకులే, దళితులే ఆది హిందువులు కనుక అటువంటి వాళ్ళను మనం గుర్తించి సమాజంలో మార్పులు తీసుకొని వచ్చి విద్యని మూలమని చెప్పిన మహనీయుడు కనుక ఆయన ఆశయాలను మనం కూడా ఉనికి పుచ్చుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ భాగ్యరెడ్డి వర్మకు, జోహార్ భాగ్యరెడ్డి వర్మకు. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. జై భారత్, జై హింద్.